హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. పంజాబ్ రాష్ట్రంలో ఇప్పుడు డ్రగ్ మాఫియా రాజ్యమేలుతోందా? యూత్ మొత్తం కూడా డ్రగ్ బారిన పడిపోయిందా? డ్రగ్ను కంట్రోల్ చేయడం అనేటువంటిది అక్కడి ప్రభుత్వానికి చేతకాని పనిగా మిగిలిపోతోందా? ఇన్ని ప్రశ్నలు. ఈ సమస్యలకు ముఖ్యమైన కారణం ఏంటంటే సోషల్ మీడియాలోన హల్చల్ చేస్తున్నటువంటి ఒక పిక్ మీరు చూస్తున్నారు కదండి. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుందంటే పంజాబ్ కథ ముగిసిపోయింది, మొత్తం మత్తులో మునిగిపోతుంది, యూత్ మొత్తం డ్రగ్కు బానిసలు అయిపోతున్నారు. దీన్ని జాంబీ డ్రగ్ అని కూడా పేరు పెట్టేశారు. మళ్ళీ జాంబీ డ్రగ్ అంటే ఏంటో ఎవరికి తెలియదు, బట్ ఈ పేరు అయితే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చేసింది. ఈ జాంబీ డ్రగ్ ద్వారా మనుషులు ఎలా తయారైపోతారంటే వాళ్ళు నడుములు వంగిపోతాయి, తూలుతూ ఉంటారు, మత్తులో ఉంటారు, ఈ లోకంలో ఉండరు, ఈ స్పృహలో ఉండరు, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఇలా ఉంటుంది మొత్తం ఫినామినా. మరి వాట్ ఈస్ దిస్ జాంబీ డ్రగ్? అసలు దీన్ని ఎవరు కనిపెట్టారు, ఎవరు సరఫరా చేస్తున్నారు, దీన్ని యూత్ దాకా చేరవేస్తున్నటువంటి ఆ ర్యాకెట్ ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా క్వశ్చనబుల్గా, చర్చనీయాంశంగా, డిబేటబుల్గా మారిపోతుంది. సో అసలు విషయానికి వస్తే, కదలకుండా అసాధారణ స్థితిలో నిలబడి ఉన్న ఈ ఇద్దరు వ్యక్తుల్ని చూస్తే వీరు జాంబీ డ్రగ్ ప్రభావం వల్ల ఇలా అయిపోయారా అనేటువంటి అనుమానాలు మొదలెత్తాయి. ఇలాంటి ఫోటోను ఎవరు వైరల్ చేశారంటే, ఎవరో బాధ్యతారాహిత్యంగా చిన్నపిల్లలు ఏదో తమకు తెలిసినటువంటి ఫోటోను అలా పెట్టేసి వైరల్ చేయడం కాదు. రాజ్యసభ సభ్యుడు, సాక్షాత్ రాజ్యసభ సభ్యుడు ఇలాంటి పిక్ను సోషల్ మీడియాలోన వైరల్ చేస్తున్నారంటే దానికి చాలా ఇంపార్టెన్స్ క్రియేట్ అవుతుంది. సో బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి పంజాబ్లో డ్రగ్స్ సమస్య పైన ఆందోళన వ్యక్తం చేశారు. మళ్ళీ బీజేపీ ఎంపీనే ఎందుకు ఈ పిక్చర్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటే, అక్కడ బీజేపీ ప్రతిపక్షం కాబట్టి, అధికార పక్షంగా ఉన్నటువంటి ఆప్ కేజ్రీవాల్ దీనికి స్పందించి ఇది చాలా తప్పుడు సమాచారం అని కొట్టివేయడానికి ప్రయత్నించారు. సో అసలు ట్విస్ట్ ఏంటంటే, పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఈ పిక్చర్ తీసిన తర్వాత, అంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ప్రభుత్వానికి అది పెద్ద సవాలుగా మారుతుంది కదా. నిజంగా డ్రగ్స్ ఉన్నాయో ఏమో, యూత్ దీని బారిన పడ్డారో ఏమో, ఇవన్నీ అనుమానాల నీడల నడుమ పోలీస్ వ్యవస్థ అప్రమత్తమైపోయి ఫ్యాక్ట్ చెక్ చేస్తే అసలు ఈ పిక్ అనేటువంటిది పంజాబ్లోనిది కాదు, రాజస్థాన్లోనిది అని బట్టబయలైంది. సో ఈ వీడియో పంజాబ్లో చిత్రీకరించింది కాదని స్పష్టం చేశారు. రాజస్థాన్లోని శ్రీరామ్ నగర్ ప్రాంతానికి చెందిన వీడియో అని వాళ్ళు ఫైనలైజ్ చేశారు, తెలుసుకున్నారు. సో జాంబీ డ్రగ్ అనే పేరు మళ్ళీ ఎందుకు వచ్చింది? దీన్ని మనం జాంబీ డ్రగ్ అంటున్నాము. జాంబీ డ్రగ్ అంటే ఏంటి? ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, మత్తు పదార్థాల ప్రభావంతో కొందరు వ్యక్తులు ఇలా నించోలేకుండా వంగిపోయి తూలుతూ నడుస్తూ ఉంటే అలాంటి వాళ్ళు జాంబీ డ్రగ్ బాధితులని మనం గుర్తించవచ్చు అంటూ సోషల్ మీడియాలోన ఒక నరేటివ్ సర్క్యులేట్ అవుతూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే, వైద్యపరంగా ఇది అధికారిక పదం కాదు. మళ్ళీ జాంబీ డ్రగ్ అనేటువంటిది ఒకటి ఉందా? ఎవరు ఈ పేరు ఖాయం చేశారు? ఈజ్ ఇట్ ట్రూ అంటే ఈ పేరు అసలు లేనే లేదు. ఇది సోషల్ మీడియా ఖాయం చేసినటువంటి వైరల్ అవుతున్న ఒక ఫేక్ టర్మినాలజీని పోలీసులు చెబుతూ ఉన్నారు. జిలాజిన్ అని ఒక మందు ఉంది. జిలాజిన్ పేరు ఎందుకు వినిపిస్తుందంటే, సోషల్ మీడియాలో కొందరు ఇలాంటి వీడియోలను జిలాజిన్ అనే శక్తివంతమైన వెటర్నిటీ సెడేసివ్, అంటే అనిమల్స్కు వాడేటువంటి ఇంజెక్షన్స్, మత్తు మందులు, అలాంటివి వీళ్ళు తీసుకొని ఇలా సెడేటివ్గా మారిపోతున్నారు, జాంబీలుగా మారిపోతున్నారు అని కొంతమంది చెప్తున్నారు. వీడియోలో కనిపించిన వ్యక్తులు జిలాజిన్ తీసుకున్నారని నిర్ధారించే ఆధారం కూడా మనకి ఇప్పుడు కనిపించట్లేదు. పంజాబ్లోన మాదక ద్రవ్యాలు ఉన్న మాట వాస్తవం, చాలా ఎక్కువగా ఉన్న మాట కూడా వాస్తవం. అయితే జాంబీ డ్రగ్స్ అక్కడ లేవు. లేని డ్రగ్స్ను ఉన్నట్టుగా బీజేపీ వాళ్ళు పని కట్టుకొని ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే, ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు చేస్తున్న పని ఏంటి? అధికార పక్షం పైన బురద చల్లడానికి ప్రయత్నించడం. అధికార పక్షంలో ఉన్నటువంటి కేజ్రీవాల్, ఆప్ అధినేత కేజ్రీవాల్ దీన్ని కనుక్కొని కాస్త అప్రమత్తమై వెంటనే ఆయన ఏం చేశారు, ఇది ఇలా కాదు అని ఆయన సోషల్ మీడియాగానే తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆప్ నేతలు దీన్ని ఒక రాంగ్ నరేటివ్గా
విమర్శించారు. ఈ వ్యవహారంపై అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ వీడియోను పంజాబ్తో అనుసంధానించడంపై ప్రశ్నలు లేవనెత్తారు. డ్రగ్స్, నేరాలు, సామాజిక భద్రతకు సంబంధించిన వీడియోలకు ప్రాంతం, తేదీ, సందర్భం నిర్ధారించకుండా రాజకీయ లేదా సామాజిక తీర్పులు ఇవ్వడం అనేటువంటిది చాలా ప్రమాదకరమని ఆయన అన్నారు. అంటే సోషలాజికల్గా జడ్జిమెంట్ ఇవ్వడం, పొలిటికల్ జడ్జిమెంట్ ఇవ్వడం అనేటువంటిది కేవలం రాంగ్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అని ఆయన అంటున్నారు. ఎందుకంటే ఒక ప్రభుత్వం పైన ఇది ఆరోపించినప్పుడు ప్రజల్లోన ప్రభుత్వం పైన ఉన్నటువంటి విశ్వసనీయత తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పంజాబ్లోన కలకలం రేపుతున్నటువంటి ఈ జాంబీ డ్రగ్ అనేటువంటిది అక్కడ లేదని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఉందో లేదో ఇంకా తేలాల్సి ఉంది. అదండి సమాచారం. దట్స్ ఆల్. హాయ్, హలో, వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. పంజాబ్ రాష్ట్రంలో ఇప్పుడు డ్రగ్ మాఫియా రాజ్యమేలుతోందా? యూత్ మొత్తం కూడా డ్రగ్ బారిన పడిపోయిందా? డ్రగ్ను కంట్రోల్ చేయడం అనేటువంటిది అక్కడి ప్రభుత్వానికి చేతకాని పనిగా మిగిలిపోతోందా? ఇన్ని ప్రశ్నలు. ఈ సమస్యలకు ముఖ్యమైన కారణం ఏంటంటే సోషల్ మీడియాలోన హల్చల్ చేస్తున్నటువంటి ఒక పిక్ మీరు చూస్తున్నారు కదండి. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుందంటే పంజాబ్ కథ ముగిసిపోయింది, మొత్తం మత్తులో మునిగిపోతుంది, యూత్ మొత్తం డ్రగ్కు బానిసలు అయిపోతున్నారు. దీన్ని జాంబీ డ్రగ్ అని కూడా పేరు పెట్టేశారు. మళ్ళీ జాంబీ డ్రగ్ అంటే ఏంటో ఎవరికి తెలియదు. బట్ ఈ పేరు అయితే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చేసింది. ఈ జాంబీ డ్రగ్ ద్వారా మనుషులు ఎలా తయారైపోతారంటే వాళ్ళు నడుములు వంగిపోతాయి, తూలుతూ ఉంటారు, మత్తులో ఉంటారు, ఈ లోకంలో ఉండరు, ఈ స్పృహలో ఉండరు, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఇలా ఉంటుంది మొత్తం ఫినామినా. మరి వాట్ ఈస్ దిస్ జాంబీ డ్రగ్? అసలు దీన్ని ఎవరు కనిపెట్టారు, ఎవరు సరఫరా చేస్తున్నారు, దీన్ని యూత్ దాకా చేరవేస్తున్నటువంటి ఆ ర్యాకెట్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా క్వశ్చనబుల్గా, చర్చనీయాంశంగా, డిబేటబుల్గా మారిపోతుంది. సో అసలు విషయానికి వస్తే కదలకుండా అసాధారణ స్థితిలో నిలబడి ఉన్న ఈ ఇద్దరు వ్యక్తుల్ని చూస్తే వీరు జాంబీ డ్రగ్ ప్రభావం వల్ల ఇలా అయిపోయారా అనేటువంటి అనుమానాలు మొదలెత్తాయి. ఇలాంటి ఫోటోను ఎవరు వైరల్ చేశారంటే ఎవరో బాధ్యతారాహిత్యంగా చిన్నపిల్లలు ఏదో తమకు తెలిసినటువంటి ఫోటోను అలా పెట్టేసి వైరల్ చేయడం కాదు. రాజ్యసభ సభ్యుడు, సాక్షాత్ రాజ్యసభ సభ్యుడు ఇలాంటి పిక్ను సోషల్ మీడియాలోన వైరల్ చేస్తున్నారంటే దానికి చాలా ఇంపార్టెన్స్ క్రియేట్ అవుతుంది. సో బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి పంజాబ్లో డ్రగ్స్ సమస్య పైన ఆందోళన వ్యక్తం చేశారు. మళ్ళీ బీజేపీ ఎంపీనే ఎందుకు ఈ పిక్చర్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటే అక్కడ బీజేపీ ప్రతిపక్షం కాబట్టి, అధికార పక్షంగా ఉన్నటువంటి ఆప్ కేజ్రీవాల్ దీనికి స్పందించి ఇది చాలా తప్పుడు సమాచారం అని కొట్టివేయడానికి ప్రయత్నించారు. సో అసలు ట్విస్ట్ ఏంటంటే పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఈ పిక్చర్ తీసిన తర్వాత అంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ప్రభుత్వానికి అది పెద్ద సవాలుగా మారుతుంది కదా. నిజంగా డ్రగ్స్ ఉన్నాయో ఏమో, యూత్ దీని బారిన పడ్డారో ఏమో, ఇవన్నీ అనుమానాల నీడల నడుమ పోలీస్ వ్యవస్థ అప్రమత్తమైపోయి ఫ్యాక్ట్ చెక్ చేస్తే అసలు ఈ పిక్ అనేటువంటిది పంజాబ్లోనిది కాదు, రాజస్థాన్లోనిది అని బట్టబయలైంది. సో ఈ వీడియో పంజాబ్లో చిత్రీకరించింది కాదని స్పష్టం చేశారు. రాజస్థాన్లోని శ్రీరామ్ నగర్ ప్రాంతానికి చెందిన వీడియో అని వాళ్ళు ఫైనలైజ్ చేశారు, తెలుసుకున్నారు. సో జాంబీ డ్రగ్ అనే పేరు మళ్ళీ ఎందుకు వచ్చింది? దీన్ని మనం జాంబీ డ్రగ్ అంటున్నాము. జాంబీ డ్రగ్ అంటే ఏంటి? ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే మత్తు పదార్థాల ప్రభావంతో కొందరు వ్యక్తులు ఇలా నించో లేకుండా వంగిపోయి తూలుతూ నడుస్తూ ఉంటే అలాంటి వాళ్ళు జాంబీ డ్రగ్ బాధితులని మనం గుర్తించవచ్చు అంటూ సోషల్ మీడియాలోన ఒక నరేటివ్ సర్క్యులేట్ అవుతూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే వైద్యపరంగా ఇది అధికారిక పదం కాదు. మళ్ళీ జాంబీ డ్రగ్ అనేటువంటిది ఒకటి ఉందా? ఎవరు ఈ పేరు ఖాయం చేశారు? ఈజ్ ఇట్ ట్రూ అంటే ఈ పేరు అసలు లేనే లేదు. ఇది సోషల్ మీడియా ఖాయం చేసినటువంటి వైరల్ అవుతున్న ఒక ఫేక్ టర్మినాలజీని పోలీసులు చెబుతూ ఉన్నారు. జిలాజిన్ అని ఒక మందు ఉంది. జిలాజిన్ పేరు ఎందుకు వినిపిస్తుందంటే సోషల్ మీడియాలో కొందరు ఇలాంటి వీడియోలను జిలాజిన్ అనే శక్తివంతమైన వెటర్నిటీ సెడేసివ్ అంటే అనిమల్స్కు వాడేటువంటి ఇంజెక్షన్స్, మత్తు మందులు అలాంటివి వీళ్ళు తీసుకొని ఇలా సెడేటివ్గా మారిపోతున్నారు, జాంబీలుగా మారిపోతున్నారు అని కొంతమంది చెప్తున్నారు. వీడియోలో కనిపించిన వ్యక్తులు జిలాజిన్
తీసుకున్నారని నిర్ధారించే ఆధారం కూడా మనకి ఇప్పుడు కనిపించట్లేదు. పంజాబ్లోన మాదక ద్రవ్యాలు ఉన్న మాట వాస్తవం, చాలా ఎక్కువగా ఉన్న మాట కూడా వాస్తవం. అయితే జాంబీ డ్రగ్స్ అక్కడ లేవు. లేని డ్రగ్స్ను ఉన్నట్టుగా బీజేపీ వాళ్ళు పని కట్టుకొని ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే, ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు చేస్తున్న పని ఏంటి, అధికార పక్షం పైన బురద చల్లడానికి ప్రయత్నించడం. అధికార పక్షంలో ఉన్నటువంటి కేజ్రీవాల్, ఆప్ అధినేత కేజ్రీవాల్ దీన్ని కనుక్కొని కాస్త అప్రమత్తమై వెంటనే ఆయన ఏం చేశారు, ఇది ఇలా కాదు అని ఆయన సోషల్ మీడియాగానే తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆప్ నేతలు దీన్ని ఒక రాంగ్ నరేటివ్గా విమర్శించారు. ఈ వ్యవహారంపై అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ వీడియోను పంజాబ్తో అనుసంధానించడంపై ప్రశ్నలు లేవనెత్తారు. డ్రగ్స్, నేరాలు, సామాజిక భద్రతకు సంబంధించిన వీడియోలకు ప్రాంతం, తేదీ, సందర్భం నిర్ధారించకుండా రాజకీయ లేదా సామాజిక తీర్పులు ఇవ్వడం అనేటువంటిది చాలా ప్రమాదకరమని ఆయన అన్నారు. అంటే సోషలాజికల్గా జడ్జిమెంట్ ఇవ్వడం, పొలిటికల్ జడ్జిమెంట్ ఇవ్వడం అనేటువంటిది కేవలం రాంగ్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అని ఆయన అంటున్నారు. ఎందుకంటే ఒక ప్రభుత్వం పైన ఇది ఆరోపించినప్పుడు ప్రజల్లోన ప్రభుత్వం పైన ఉన్నటువంటి విశ్వసనీయత తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పంజాబ్లోన కలకలం రేపుతున్నటువంటి ఈ జాంబీ డ్రగ్ అనేటువంటిది అక్కడ లేదని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఉందో లేదో ఇంకా తేలాల్సి ఉంది. అదండి సమాచారం. దట్స్ ఆల్.